హలో గైస్, వెల్కమ్ టు థియో డ్రైవ్, లెర్నింగ్ వన్ ట్రూత్ ఎట్ ఎ టైం. ఎప్పుడైనా మీరు హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చాలా టెస్ట్ రాస్తారు. టెస్ట్ ఎందుకు రాస్తారు అంటే ప్రాబ్లం ఏంటో డయాగ్నైజ్ చేయడానికి, అంటే కళ్ళుకు కనిపించని ఏదన్నా ప్రాబ్లం ఏదన్నా మనలో ఉందా అని తెలుసుకోవడానికి రాస్తారు. ఈ డాక్టర్ గారు ఉట్టి నాకు హాని చేయడానికే ఇట్లా చేస్తున్నాడు, లేకపోతే డయాగ్నోస్టిక్ సెంటర్ వాడు నాకు స్కాన్ చేసి వీడే నాకు రోగం ఇచ్చినాడు అని మనం అయితే అనం కదా. కానీ ఏ డాక్టర్ అయితే ఎక్కువ కరెక్ట్ గా డయాగ్నోస్ చేస్తాడో ఆయనే చాలా గొప్ప డాక్టర్ అంట. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే డాక్టర్ ని మించి ఏదైనా స్కానర్ ని మించి ప్రాబ్లం ని డయాగ్నోస్ చేసే ఒక గ్రంథం ఉంది, అదే బైబిల్ గ్రంథం. ఆ బైబిల్ గ్రంథము మన శారీరక ప్రాబ్లమ్స్ కాదు, కానీ మనకు అన్నిటికంటే లోతుగా ఉన్న ప్రాబ్లం ని డయాగ్నోస్ చేసి చెప్తుంటే మనుషులకు నచ్చట్లేదు. అవును, ఖచ్చితంగా. కానీ దాని గురించి మనం ఎందుకు ఆలోచించాలి? ఈ రోజు ఎట్లయిపోయిందంటే అసలు పాపము అంటే అదొక పెద్ద బ్యాడ్ వర్డ్ లాగా, అదొక చెడ్డ మాట లాగా అయిపోయింది. దాని గురించి ఏమని ఆలోచించాలి? అసలు ఆ పాపము అంటే దాని అర్థం ఏంటి అని తెలుసుకోవడం ఎంతైనా అవసరం. అవును బ్రదర్, మీరు అన్నట్టు ఈరోజు ఈ పాపము అనే దాన్ని తెలుసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యమైన ఒక అంశం. ఈరోజు లోకంలో ఎవరినైనా సరే ఈ పాపం అని మనం మాట్లాడితే అసలు ఆ పదం వినడానికి కూడా చాలా మంది ఇష్టపడరు. కరెక్ట్, నువ్వు మాట్లాడొద్దు మాతో అని వెళ్ళిపోమంటారు. అవును. సో కానీ ఇది తెలుసుకోవాల్సిన పదం. తర్వాత రెండోది ఇంకొక అభిప్రాయం ఏముందంటే లోకంలో అసలు పాపం అనేదే లేదంటారు చాలా మంది. పాపం అనేది లేదు, దేర్ ఇస్ నో సిన్. మరి పాపం అనేది లేకపోతే మనం ఎందుకు డోర్లు నైట్లు లాక్ వేసుకుంటాము? అదే కదా అందరికి తెలియాల్సింది. మరి ఎందుకు హత్యలు అవుతున్నాయి? ఎందుకు మనుషులను మృగాలను పిలుస్తున్నాము? ఎందుకు పిల్లలకు అబద్ధాలు నేర్పించకుండా అబద్ధాలు ఆడుతున్నారు? ఈ ప్రాబ్లం ఏంటంటారు? మరి ఇవన్నీ ఆలోచించాలి. సో ఇంకొకటి లోకంలో ఉన్న అభిప్రాయం పాపం గురించి. సో దెర్ ఈస్ నో గుడ్ అండ్ ఈవిల్. అసలు మంచి చెడు అనేవి ఏమి లేవు. నీకు మంచి అనిపించింది నాకు చెడు అనిపించవచ్చు, నాకు చెడు అనిపించింది నీకు మంచి అనిపించవచ్చు అని అది కూడా చాలా మంది అనుకునే పాపం లేదని చెప్తా ఉంటారు. కానీ ఒక మంచి చెడులకి అసలు డిఫరెన్స్ లేకపోతే ఈ రోజు మనకి పోలీస్ స్టేషన్ ఎందుకు? అది కూడా ఆలోచించాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే మానవుడు ఎందుకు పాపి అని పిలువబడతా ఉన్నాడంటే, ఎందుకు పాపి అని చెప్తా ఉంటారంటే వాళ్ళు లోకం చెప్పేది ఏంటంటే మానవునికి ఉన్న పరిస్థితులే ఆయన అలా చేసినాయి అంటారు. సో ఇది కూడా లోకంలో ఒక అభిప్రాయం. కరెక్ట్ బ్రదర్. నేను యాక్చువల్లీ సైకాలజీ చేసినాను. సో సైకాలజీలో ఏముంటదంటే నువ్వు కాదు తప్పు చేసేది, నీకు చిన్నప్పుడు ఏదో ఎక్స్పీరియన్స్ బట్టి, నీకు చిన్నప్పుడు ఏదో దొరకకపోవడం బట్టి ఈ రోజు నువ్వు అట్లా ప్రవర్తిస్తావు. సో నువ్వు ఈ రోజు దొంగతనం చేస్తే నువ్వు బాధపడకు నాన్న, అది నువ్వు కాదు, నువ్వు చిన్నప్పుడు నీకు ఇది దొరకలేదు అందుకే ఈ రోజు దొంగగా ఉన్నావు. కానీ వాస్తవానికి ఇవన్నీ నాకు తెలిసి బానే. ఇప్పుడు డాక్టర్ గారు స్కాన్లు రాయకపోతే డబ్బులు అవ్వవు, స్కాన్లు రాయకపోతే ఆ ఇబ్బంది, ఆ లిక్విడ్ తీసుకొని అదంతా మనకి ఆ ట్రబుల్ అనేది ఉండదు. మనకి ఏముందో తెలియదు, మనం వేరే మాత్రం వేసుకుంటా ఉంటాం. కానీ డైరెక్ట్ దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. అట్లనే పాపం లేదు అని చెప్పుకుంటే సరే కొంతకాలం మటుకు సంతోషంగా ఉండొచ్చు, కానీ అది చాలా ప్రమాదకరమైన దానికి దారితీస్తుందేమో కదా. ఖచ్చితంగా. కాబట్టి పాపం అనేది వాక్యపు వెలుగులో గనక మనం చూస్తే వాక్యంలో కృప అనే పదం మనం చాలా సార్లు చూస్తాం. అవును. సో వాస్తవానికి కృప అనే పదం వాక్యంలో 3 పదాలతో వివరించబడింది. ఓకే. కానీ ఈ పాపము అనే పదాన్ని కనుక మనం చూస్తే చాలా పదాలు దీనికి వాడబడ్డాయి. సో కాబట్టి ఈ పదాలను మనం ఒరిజినల్ మీనింగ్ లో మనం కనుక గమనిస్తే పాత నిబంధన హిబ్రీ భాషలో గనక మనం పాపానికి ఇవ్వబడిన ఒక పదం గనక మనం చూస్తే మొట్టమొదటిది హఠ అనే పదం. సింపుల్ మీనింగ్ ఏంటంటే మిస్సింగ్ ద మార్క్, గురి తప్పడం. కరెక్ట్. సో మనము బాణం వేసేవారిని చూస్తూ ఉంటాం. సో బాణం వేసేవారికి ఒక గురి అనేది ఇవ్వబడుతుంది. సో ఆ గురిని కొట్టకుండా వేరొక గురిని కొట్టడం కూడా పాపము అని వాక్యం చెప్తా ఉంటాం. సో అది మనము హెబ్రీ పదాన్ని చూస్తాం. తర్వాత అదే సేమ్ మీనింగ్ ఉన్న గ్రీక్ పదానికి కనుక మనం చూస్తే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే హమటియా అనే పదం. హమటియా, అందుకే మనం ఈ సిద్ధాంతాన్ని హమటియాలజీ అంటాం. కరెక్ట్. సో హమటియా కూడా మిస్సింగ్ ద మార్క్. కరెక్ట్. సో ఈరోజు పాపం అంటే ఏదో పెద్దది మనం చేస్తే పాపులం అవ్వలేదు, కానీ మనము మిస్సింగ్ ద మార్క్, ఏదైతే దేవుడు ఇచ్చిన గురిని కొట్టలేకపోతున్నామో అదే మనల్ని పాపులుగా చేస్తా ఉంది. దేవుడిచ్చిన గురిని కొట్టకుండా ఇంకొక గురిని కొట్టడం. సో అదే మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత రెండవ పదం ఏంటంటే రా అనే పదం. రా. సో ఇది హిబ్రూ పదం. సో ఈ హిబ్రూ పదానికి మీనింగ్ కనుక మనం చూస్తే ఆపోజిట్ టు గుడ్. సో సత్యమైన దానికి వ్యతిరేకంగా మనం చేయడమే పాపం. సో మనకి ట్రాఫిక్ రూల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి.
సో ట్రాఫిక్ రూల్స్ లో మనకి రెడ్ పడినప్పుడు మనం వెళ్ళిపోతే అదే మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ. సో రెడ్ పడినప్పుడు ఆగాలి, అది సత్యం, అది విధానం. కానీ దానికి మనం వ్యతిరేకించి వెళ్ళిపోతే అది పాపం. కరెక్ట్. సో అందుకే మనకి ఈ రోజున ట్రాఫిక్ సిగ్నల్స్ ఎందుకు ఉన్నాయంటే మనం పాటించాలని, కానీ చాలా మంది వాటిని పాటించాలి. సో అదే గ్రీక్ పదం, దానికి సమానమైన గ్రీక్ పదం ఏంటంటే కాకోస్ అనే పదం వాడబండి. సో కాకోస్ లేకపోతే పొనేరోస్ అనే పదం. సో ఈ కాకోస్ అన్నా పొనేరోస్ అన్నా కూడా సేమ్ మీనింగ్, సత్యమైన దానికి వ్యతిరేకంగా చేయడం, బ్యాడ్ అని కూడా మనం చెప్పొచ్చు. తర్వాత మూడవ పదం ఏంటంటే పాషా అనే పదం, హెబ్రీ పదం. పాషా అంటే అర్థం ఏంటంటే తిరుగుబాటు చేయడం. కరెక్ట్. సో ఎవరికి మనం తిరుగుబాటు చేసాం? సో మనం తిరుగుబాటు చేసింది ఎవరికంటే మనం తయారు చేసిన దేవునికి వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేస్తాం. ఏం చేసామండి అని మీరు అడగొచ్చు. దేవుని నమ్మకపోవడమే దేవుని తిరుగుబాటు చేయడం. సో అదే పదము గ్రీక్ లో కనుక మనం చూస్తే పరాప్టోమా అనే పదం వాడబడింది. సో పరాప్టోమా అన్న కూడా తిరుగుబాటు చేయడం. సో ఈ మూడు మీనింగ్స్ ని మనం చూస్తే, ఒకటి మిస్సింగ్ ద మార్క్, తర్వాత డూయింగ్ ఆపోజిట్ టు ద రైట్, తర్వాత కకోస్, తర్వాత మూడోది దేవునికి తిరుగుబాటు చేయడం. సో పాషా అనే పదం, ఈ మూడు సరి అయిన అర్థము మనం తెలుసుకోవచ్చు. ఈ మూడు పదాలు పాపం యొక్క అర్థాన్ని మనకు వివరిస్తా ఉన్నాయి. ఈ పదాలు ఎంతకన్నా తెలుసుకోవాలి. ఈ పదాలు తెలుసుకుంటే అసలు పాపం అంటే ఏంటి అనేది ఖచ్చితంగా మనం గుర్తిస్తాం. మాటలు వింటుంటే నాకు ఒక వ్యక్తి గుర్తొస్తున్నాడు, పొలిటీషియన్. ఆయన కొండపైకి ఎక్కి, దేవా నువ్వు ఇప్పుడు ఉంటే నన్ను చంపే, గాడ్ ఇఫ్ యు ఆర్ దేర్ యు కిల్ మీ రైట్ నౌ అన్నాడంట. కానీ పిడికిడి బిగించి దేవునికి వ్యతిరేకిస్తూ అని అన్నాడు. మొత్తానికి ఆయన ఒకరోజు చనిపోయినాడు. కానీ ఆయన చేసిన ప్రార్థన దేవుడు విన్నట్టే. ఎందుకంటే ఆ రోజు చంపలేదు దేవుడు, కానీ తర్వాత చనిపోయినాడు. అంటే ఇక్కడ నేను చెప్పడానికి ప్రయత్నించేది ఏంటంటే, ముసలోని అనే వ్యక్తి ఆ పిడికిడి బిగించి, దేవా నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఉంటే నన్ను చంపు అని వ్యతిరేకిస్తున్నాడు కదా. ఆ స్వభావం ముసలోళ్ళలో మాత్రమే లేదు, మనందరిలో కూడా ఉంది. మనము పైకి పిడికిడి బిగించి అలా అనకపోవచ్చు, కానీ మనం పాపం చేసినప్పుడు అదే వైఖరిని దేవునికి చూపిస్తున్నాం. మరి అంత వ్యతిరేకత, అంత దేవునికి వ్యతిరేకత, లేకపోతే పాపానికి ఒక ప్రారంభం అనేది ఉంటుంది కదా. ఖచ్చితంగా ఈ ఆరిజిన్ ఆఫ్ సిన్ అనేది కూడా మనం ఆలోచించాలి. ఎక్కడ ప్రారంభమైంది? సో ఎక్కడ ప్రారంభమైంది అని మీరు గమనిస్తే, పాపం యొక్క ప్రారంభం ఏంటంటే రెబేలియన్, తిరుగుబాటు చేయడం. దేవుని మీద తిరుగుబాటు చేయడంతో పాపం అనేది ప్రారంభించబడింది. సో కాబట్టి ఈ ఆరిజిన్ ఆఫ్ సిన్ లో దేవుని మీద తిరుగుబాటు చేయడం వలన పాపం అనేది లోకంలో ప్రవేశించింది. సో అది మనం గమనించాల్సింది. పాపం యొక్క ప్రారంభం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఈ ఖచ్చితంగా తెలుసుకోవాలన్నప్పుడు మనం ఎవరిని అడగాలంటే, మనుషులను అడిగితే మనకి ఎవరు సమాధానం చెప్పరు. మరలా మనం ఎక్కడికి వెళ్ళాలంటే వాక్యంలోకి వెళ్ళాలి. సో వాక్యంలో మనం గమనించేది ఏంటంటే, చాలా మంది ఈ రోజు ఆదాము అవ్వలు పాపం చేశారు పండు తినడం వల్ల అని చెప్తా ఉంటారు. సో పండు తినడం అనేది ఖచ్చితంగా పాపం చేయడమే. కానీ దానికంటే ముందు వాళ్ళు ఒకటి చేశారు ఏంటంటే, వాళ్ళని తయారు చేసిన దేవుణ్ణి వారు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేయడం అంటే అర్థం ఏంటంటే, దేవుని మాట వినలేదు వాళ్ళు, దేవుని మాటకు వ్యతిరేకంగా చేశారు. సో అదే పాపానికి ఖచ్చితమైన ప్రారంభంగా మనం చూస్తాం. నిజంగా ఇది ఎంత ఆలోచించదగినది బ్రో. ఎందుకంటే పండు తినడం కాదు, ఆ పండు తినడంలో వారి లోపల ఉన్న గుణం ఏంటంటే పిడికిడి బిగించి ఆ మాట పాష అన్నట్టు, నువ్వు దేవా నువ్వు ఎవరివి మాకు చెప్పడానికి తిరుగుబాటు చేశారు. సో తర్వాత ఈ తిరుగుబాటుతో ప్రారంభించబడింది ఇంకొకటి ఏంటంటే, అసలు దేవుడు చెప్పిన మాట నమ్మకపోవడం. సో దేవుడు వారికి ఒక మాట చెప్పాడు, మీరు ఈ ఫలం తింటే మీరు ఎలా అవుతారు అని దేవుడు ఒక మాట చెప్పినప్పుడు వారు దేవుని మాట నమ్మకుండా సాతాను యొక్క మాట నమ్మి వారు పాపానికి ప్రారంభంగా నిలబడినట్టు మనం చూస్తూ ఉంటాం. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే, దేవుని అధికారాన్ని వారు తిరస్కరించారు. దేవుని అధికారం కింద వారు ఉండకుండా, దేవుని అధికారం మాకొద్దు, మమ్మల్ని మేము పాలించుకుంటాం, మాకు మేము చాలు అన్నదానికి వారు వెళ్ళిపోయి దేవుని అధికారాన్ని వారు తిరస్కరించారు. తర్వాత అన్నిటికంటే ప్రాముఖ్యంగా వారి యొక్క ఆలోచన ఏంటంటే, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది, దేవుని లాగా ఉండాలనుకున్నారు. దే వాంట్ టు బికమ్ లైక్ ఎ గాడ్. దేవుడు ఎలా అయితే ఉన్నాడో దేవునిలాగా ఉండాలనుకునే వారి ఆలోచన మనం గమనిస్తే అది ఒక భయంకరమైన ఆలోచన. యా బ్రో, మీరు చెప్పినప్పుడు చాలా సార్లు మనం అనుకుంటాం మేము ఆదామవ్వ ప్లేస్ లో ఉంటే ఆ పండు తినము అని, కానీ ఈ రోజుకి మనం ఈ విషయాలు చేస్తున్నాం. దేవునికి తిరుగుబాటు, మన మీద మనం ఆధారపడడం, ఆయన అధికారానికి లోబడకపోవడం, ఇవన్నీ మనలో ఇంకా ఉన్నాయి. సో అక్కడ ప్రారంభించబడిన పాపం ఇప్పటికి ఉంది. సో నేను పండు తిన్నాను అని అంటే సరిపోదు, కానీ ఆ పాపం ని స్వతంత్రించుకున్న వాళ్ళము ఈ రోజు మరికొన్ని క్రియలు చేసి మనం నిజంగా పాపంలోనే మునిగి తేలాడుతున్నాం. సో ఖచ్చితంగా మీరు అన్నది 100% కరెక్ట్. అందుకే మనం ఏం చెప్తామంటే, చాలా మంది పాపం అంటే ఈ రోజు క్రియ అని అనుకుంటారు. క్రియ అనేది చాలా ఖచ్చితం, కానీ క్రియ కంటే ముందు పాపం ఏంటంటే, క్రియ కంటే స్వభావం. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఎ నేచర్. సో కాబట్టి స్వభావం మనల్ని ఏం చేసిందంటే పాపం చేసేలా చేసింది.
సో మన స్వభావమే పాపంతో అవును, కూడింది. మన స్వభావమే పాపం. అందుకే మన ఆలోచనలు చాలా సార్లు పాపపు ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి కరెక్ట్. మానవులుగా. తర్వాత ఎన్నోసార్లు మన ఆలోచనలు మనకే కరెక్ట్ కాదని మనం అనుకుంటా ఉంటాం. అవును. సో అందుకే మనం పాపం అనేది క్రియ కంటే ప్రాముఖ్యంగా స్వభావం అని గమనించాలి. ఎగ్జాక్ట్లీ. అందుకే నేను ఒక కోట్ చదివాను ఏంటంటే యువర్ థాట్స్ ఆర్ యాక్షన్స్ టు గాడ్ అని అంటాడు. అంటే మన ఆలోచనలు దేవుని దృష్టిలో క్రియలు. అవును, సో మనం క్రియ చేస్తేనే పాపం కాదు. యేసుక్రీస్తు ప్రభువు అదే అన్నారు కదా, అవును, స్త్రీని మోపు చూపుతో చూపిస్తే అది పాపం, అవును, పాపం. నువ్వు చంపాలని కోరిక పుడితే పాపం. పాపం. అందుకే న్యూస్ లో కూడా మీరు ఎప్పుడైనా వినర్లేదు, ప్రీ మెడిటేటెడ్ మర్డర్ అంట. అవును, ఖచ్చితంగా. అంటే హత్య చేయక ముందుకు వాడు దాన్ని ధ్యానిస్తాడు, జ్ఞానిస్తాడు. దొంగతనం చేయకముందు వాడు మైండ్ లో దొంగతనం చేస్తాడు. సో ఆలోచిస్తాడు. దేవుని కోణం నుంచి ఉమ్, అంటే పాపము అనే దాని విషయం గురించి మీరు చెప్తున్నప్పుడు మనం ఆలోచించవచ్చు ఏంటంటే సాధారణంగా ఎవరి ముందు చేస్తున్నామో దాని యొక్క తీవ్రత పెరుగుతుంది. అవును, రోడ్డు మీద సామాన్యమైన వ్యక్తి ముందు చేస్తే దాని యొక్క తీవ్రత తగ్గుతుంది, అవును, అధికారి ముందు చేస్తే తీవ్రత పెరుగుతుంది. పెరుగుతుంది. ఇప్పుడు సార్వభౌముడైన దేవుని ఎదుట ఆయనకు వ్యతిరేకంగా పిడికిడు బిగించి మనం పాపం చేస్తున్నప్పుడు అవును, మన తీవ్రమైన ఘోర పాపంగానే మనం గుర్తించాలి. అవును, సో మన స్వభావము అంత పాపంతో నింపబడింది. ఆ స్వభావం అలా ఉండడం బట్టి క్రియలు కూడా పాపంతోనే చేస్తాను. కరెక్ట్. కాబట్టి పాపం అనేది ఎప్పుడు మనం అనుకున్నది కాదు కానీ Yeah. థియోసెంట్రిక్ గా మనం ఆలోచించాలి. Correct. గాడ్ సెంట్రిక్ గా మనం ఆలోచిస్తే Yeah. మూడు విషయాలు మనం పాపం అంటే ఏంటో బైబిల్ చెప్పింది. Yeah. మొదటిది ఏంటంటే పాపము దేవుని యొక్క లాని, దేవుడిచ్చిన ఆజ్ఞలను తిరస్కరించడమే పాపం. అందుకే మనం వాక్యంలో ఆజ్ఞాతిక్రమమే పాపం అని మనం చూస్తాం. దేవుడు కొన్ని నియమాలు, కొన్ని ఆజ్ఞలు మనకు పెట్టాడు, వాటిని మనం తిరస్కరిస్తే మనం పాపం. తర్వాత రెండోది పాపం అంటే ఏంటంటే వాక్యం చెప్పేది దేవుని యొక్క పరిశుద్ధతకు ఏదైతే వ్యతిరేకమో అది పాపం. కరెక్ట్. అవర్ గాడ్ ఈజ్ హోలీ, మన దేవుడు పరిశుద్ధుడు. Yeah. ఆయన పరిశుద్ధతకు వ్యతిరేకమైనది ఏదైనా సరే అది పాపమే. అందుకే దేవునికి వ్యతిరేకంగా జరిగేది ఏదైనా పాపం. అందుకే ప్రాడిగల్స్ అని కూడా అంటూ ఉంటాడు, నేను లోకానికి వ్యతిరేకంగా పాపం చేశాను అంటూ ఉంటాడు. అందుకే డేవిడ్ కూడా అంటాడు కదా బ్రో, ఏంటంటే అగేన్స్ట్ యూ హావ్ సిన్డ్. దేవా నీకు వ్యతిరేకంగా, అవును, నాకు కాదు నీకు వ్యతిరేకంగా నేను పాపం చేసి. అక్కడ సాధారణంగా ఆలోచన చేస్తే అది ఉరయాకు వ్యతిరేకంగా చేసినాడు, అవును, అక్కడ షెబాకు వ్యతిరేకంగా చేసినాడు. కానీ అవును, దావీదు గుర్తించినాడు ఏంటంటే పాపము నేను చేస్తున్నానంటే అది మనుషుల కోణం కాదు, అవును, అది డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్. అవును, సో పాపం అనేది మనము మనుషుల ఎదుట చేసిన, సొంత కోరికలు నెరవేర్చుకోవడానికి చేసిన పాపం అనేది దేవునికి వ్యతిరేకంగా చేయడం అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం వాక్యంలో ఎప్పుడు చూస్తూ ఉంటాం, సకల దుర్నీతి పాపం. సో దుర్నీతి అంటే ఏంటో కాదు, దేవుని నీతికి వ్యతిరేకమైంది. Yes. స్వనీతి అంటాం మనం, అవును. మనకి నచ్చింది మనం చేయడం, అదే పాపం. కాబట్టి మనం ఎప్పుడైనా సరే పాపాన్ని ఎప్పుడు తక్కువగా చూడదు. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు అదే జరుగుతుంది. పాపాన్ని తక్కువ చేసి ఇది ఒక మిస్టేక్, ఇది ఒక పొరపాటు అన్నట్టు అనుకుంటాం కదా. అవును, పాపం అనేది తీవ్రమైన దేవుని ఎదుట అని గుర్తించాలి. అవును. సో మన హృదయాన్ని కూడా మనం ఎప్పుడు పరిశీలించాలి. ఎందుకంటే అంటే ఉద్దేశాలు కూడా కరెక్ట్ గా ఉండాలి. అవును, సో ఉద్దేశాల్లో కూడా పాపం చేయడానికి అనుమతి లేదు. తర్వాత పాపాన్ని ఎప్పుడు ఒక కల్చర్ కి అంటించొద్దు మనం. ఇంకో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్రాంతంలో పాపం అయింది, ఇంకొక ప్రాంతంలో ఈ రోజు మనకి అదొక ఫేమస్ అయిపోయింది. అవును. సో అది చేసిన వాళ్ళు చాలా గొప్పోలుగా మనం చూస్తాం. కరెక్ట్. సో అది కూడా మనం గమనించాలి. పాపం ఎక్కడైనా పాపమే, దాన్ని చూసి మనం అసహ్యపడాలి కానీ అదేదో ఫేమస్ గా మనం ఎప్పుడు చూడదు. కరెక్ట్. అంటే ట్రెండ్ అయిపోయినంత మాత్రాన మనం పాపం చేయడానికి వీల్లేదు. అవును. తర్వాత మనకి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని యొక్క కృపను మనము కోరుకుంటా ఉండాలి. సో ఈ విషయంలో మనల్ని మనం ఎప్పుడు రక్షించుకోలేం, మన పాపం నుంచి మనం ఎప్పుడు మనల్ని పరిశుద్ధులుగా చేసుకోవాలి. సో దానికి ఒకే ఒక్క సమాధానం ఉంది, పరిశుద్ధుడైన దేవుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు కోరుకునేది ఏంటంటే, నేను పరిశుద్ధుడనే అన్న ప్రకారము మీరును పరిశుద్ధులే ఉండమని కోరుకుని ఆయన ఏం చేశాడంటే ఆయన సహవాసానికి మనల్ని పిలిచాడు. సో ఆయన సహవాసంలో గనక మనం ఉంటే ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేయగల సమర్థుడు. కాబట్టి ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి మనం వెళ్తే పాపాన్ని తొలగించగల, పాపాన్ని వేసివేయగల, పాపం నుంచి మనల్ని వేరు చేయగల సమర్థుడు ఆయన ఒక్కడు మాత్రమే. ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి మనము కలుసుకుందాం. అంత తీవ్రమైన పాపానికి పరిష్కారం యేసు ప్రభులో మాత్రమే ఉంది. ఆయన భుజముల మీద ఆయన భరించి మన పాపమును ఆయన తీసుకొని పాపము నిమిత్తం మరణించి పాపాన్ని జయించిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మాత్రమే మన పాపాలు క్షమించగలుగుతాడు. ఆయన మనకు వాగ్దానం కూడా ఇచ్చినాడు. అవును, పాపము రోగము భయంకరమైనది, కానీ పరిష్కారము దానికంటే కొన్ని వేల రెట్లు ఉన్నతమైనది. అంత కృప యేసు ప్రభు దగ్గర ఉంది. కాబట్టి ఆయన దగ్గర పరిగెడదాము. ఆయన దగ్గర పరిగెట్టినప్పుడు ఆయన వాక్యంలో చెప్పినట్టు ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మనం మన పాపములను ఒప్పుకునేడలా ఆయన ప్రతి దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా ఆయన చేస్తాడు. కనుక పవిత్రులుగా చేయబడ్డానికి యేసు ప్రభు దగ్గరకు వద్దాం.
ఈ భయంకరమైన పాప రోగం ఉందని గుర్తిద్దాం. గుర్తించకపోతే సమస్య ఏంటంటే అసలు నీకు రక్షకుడు అవసరం లేదని గుర్తించాలి. ఖచ్చితంగా అసలు నేను ఈ పాపంతో బాధపడుతున్నాను అని తెలుసుకోకపోతే మనమే దేవుడు అయిపోయే ప్రమాదంలో ఉంటాం. అదే పాపానికి గుణ లక్షణం. ఏంటంటే పాపం ఉన్న వ్యక్తి పాపం ఉందని గుర్తించలేడు. కానీ ఈరోజు పాపం యొక్క తీవ్రత విన్నాం కనుక ఈ పాపానికి పరిష్కారం కొరకు క్రీస్తు దగ్గరకు వచ్చి మనము పాపం చేయడానికి ఎంతైనా అవకాశం ఉంది, ఇది స్వభావంతో కూడిందని గుర్తించి ఆ రక్షకుని మీద ప్రతి దినం కొరకు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన తప్పకుండా ఈ పాపం నుంచి మనకు విడుదలనిచ్చి మనల్ని పరిశుద్ధతలో నడిపిస్తాడు.